హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీ లాంటి మరో సిటీ కట్టాలని అనుకుంటున్నాడు. కాకపోతే ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్లోనే ఉంది, మరి ఇంకొకటి ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. సో దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. అసలు మనకు ఆల్రెడీ రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా తెలంగాణకు సంబంధించి. ఆల్ ఓవర్ ఇండియాలో ఇది చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ షూటింగులు తీస్తున్నారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంకొక ఫిలిం సిటీ అని నిర్మించాలని అనుకుంటున్నారు? బేసిక్గా తెలంగాణలో అనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో అనే కాదు, మన టాలీవుడ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టాలీవుడ్ ఏమైందంటే ప్రజెంట్ ప్రపంచ స్థాయిలో విస్తరింపబడింది. అంటే ఎలా అయితే హాలీవుడ్ సినిమాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి హాలీవుడ్ అనే ఒక ట్యాగ్ పడిందో, అలాగే మన టాలీవుడ్ కూడా ఎక్కడెక్కడికో దేశ విదేశాలకు పాకింది. తెలుగు సినిమా అంటే 11 గుర్తుపడుతున్నారు. ఆస్కార్లో కూడా మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఈసారి తెలుగు నుంచి సినిమాలు ఏం రాలేదా, ఆ రేంజ్లో వెళ్ళిపోయింది. అంటే కొరియన్ సినిమాలు ఉన్నాయి, మన ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి, కానీ ఎక్కువ ఆ రేంజ్లో ఒక ట్యాగ్ అనేది వేసింది, ఒక స్టాంప్ అనేది పడిపోయింది మనకి ఎప్పుడో. ఇలా ఉన్నప్పుడు అండ్ నెక్స్ట్ ఆ తెలుగు వాళ్ళంట భలే తీస్తున్నారు సినిమాలు ప్రపంచ స్థాయిలో, వాళ్ళ దగ్గర కూడా టెక్నీషియన్స్ ఉన్నారంట. మనం తీస్తే 2000 కోట్లు అయ్యేది, అక్కడికి వెళ్తే 500 కోట్లే అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ముంబైలో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకుంటే 100 రూపాయలు అవుతుంది అనుకో. అదే పోస్ట్ ప్రొడక్షన్ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ మన రామోజీ ఫిలిం సిటీలోనూ ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. సింపుల్గా చెప్పండి, అక్కడక్కడ స్కాటర్ చేసి. నాట్ ఓన్లీ రామోజీ ఫిలిం సిటీ, కొన్ని వేరే స్టూడియోస్లలో కూడా ఉంది ఆ ఫెసిలిటీ. హైదరాబాద్లో చేసుకుంటే కాస్ట్ తక్కువ, నెంబర్ 1, రెంట్లు తక్కువ, అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ మన క్యాబ్స్ కూడా చాలా తక్కువ కంపారిటివ్లీ టు ముంబై అండ్ అదర్ స్టేట్స్, లేదా నువ్వు ఫారిన్ కంట్రీస్తో పోల్చుకుంటే. అండ్ కొంచెం ట్రాఫిక్ జామ్ ఇబ్బంది ఉన్నా సరే నువ్వు అనుకున్న చోటికి అనుకున్న టైంలో వెళ్ళగలవు, కాస్త అటు ఇటు అయినా. అవునా? మరి బెంగళూరు రాగా చెన్నై లాగైతే ఇరుక్కుపోవు, యూ విల్ గో. అండ్ ఇట్లా అండ్ వాస్ట్ సిటీ, బోల్డ్ అంత డెవలప్మెంట్. అక్కడ కనుక నువ్వు షూటింగ్ ప్లాన్ చేస్తే స్టూడియోలు దగ్గరే, ఇప్పుడు ఫారెస్ట్ కావాలంటే పక్కనే వికారాబాద్ అడవులు దగ్గరే, బీచ్లు కావాలంటే చీరాల బాపట్ల సైడ్ వెళ్తావు, అది దగ్గరే, అన్నీ ఉన్నాయి మనకు కావాల్సినవన్నీ. అండ్ విలేజ్ సెటప్స్ కావాలంటే ఫిలిం సిటీ చుట్టుపక్కల విలేజెస్ అవి చూస్తే ఒక ఊటీ లాగా ఉంటుంది. ఆ రేంజ్, ఆ టైప్ ఆఫ్ మన సెటప్ అంతా ఉంది మనకి. ఇరుకు గల్లీలు కావాలన్నా కూడా మన కృష్ణానగర్లోనే బోల్డ్ షూటింగ్లు అయ్యాయి, మనకు తెలుసు ఆల్రెడీ. సో ఇట్లా ప్రతిదీ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. ఇక అంతకుమించి టెక్నీషియన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నారు. పైగా మిగతా యూనియన్ రేట్లతో పోలిస్తే టాలీవుడ్లో ఉన్నటువంటి అసోసియేషన్స్కి వీళ్ళ రేట్స్ చాలా తక్కువ యూనియన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఒక జూనియర్ ఆర్టిస్ట్ పని చేస్తే మినిమం 10,000 ఇస్తారు జూనియర్ ఆర్టిస్ట్కే. ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్కి 500,000 ఇవ్వడానికి ఏడుస్తారు. వాళ్ళు కూడా వస్తారు. ఆ 500లో కూడా వాడిని తీసుకొచ్చిన వాడు ఒక 100 తీసుకొని వీడికి ఇస్తాడు కమిషన్. అదే ముంబైలో క్యాస్టింగ్ ఏజెంట్కే నీ మీద 3,000, 2,000 బెనిఫిట్ వస్తుంది. 20% తీసుకుంటారు వాళ్ళు, మినిమం 20% నాది, మిగతాది నీది. అలా మాట్లాడుకుంటారా? నీకు 10,000 నీ పేమెంట్, 8,000 నీకు ఇస్తుంది అండ్ 2,000 తన పేమెంట్. బట్ మంచి పేమెంటే. బట్ అంతకు మించి నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అలాగే ఉంటుంది. నీ అపార్ట్మెంట్ మినిమం 1,00,000 పెట్టేది ముంబైలో అసలు చిన్న ఇల్లు కూడా రాదు, 2 BHK రాదు, వితౌట్ 1 lakh, 1.5 lakh అట్లా ఉంటే పర్వాలేదు అన్నట్టు వస్తుంది. 3 లక్షలు పెట్టావనుకో ఇట్స్ ఓకే, ఉండొచ్చు అనే ఒక ఇల్లు వస్తుంది విత్ ఫర్నిష్డ్ ఫ్లాట్ అంతా కలిపి. రెంట్స్ అంత ఉంటాయి. అండ్ నువ్వు బయటికి వెళ్ళిన క్యాబ్స్ కూడా ఇట్లా ఎక్కి అలా దిగాలంటే మనకి ఇప్పుడు క్యాబ్స్ మినిమం 200-300లో యూ కెన్ ట్రావెల్. షేర్లింగంపల్లి దాకా వెళ్ళి రావచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఉంటే జీడిమెట్ల వరకు వెళ్ళి రావచ్చు ఇంచుమించు. కొంచెం లాంగ్ అయితే మేడ్చల్ కూడా వెళ్ళి రావచ్చు 350కి. ఎయిర్పోర్ట్కి 600 ఆర్ 700 మ్యాక్స్, అటు ఇటుగా ఉంటుంది. 1000 లోపే కదా ఎయిర్పోర్ట్ కూడా. అదే మిగతా ముంబైలో అక్కడ ఇట్లా 5,000 అలా ఇవ్వాలి ఎయిర్పోర్ట్ క్యాబ్. ఈ రకంగా ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్తో పాటు మిగతావి కూడా ఎక్కువ. ఇప్పుడు వడాపావ్, ఎందుకు అందరు వడాపావులే తింటారు అంటే బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అక్కడ. అట్లా చూసుకుంటే అన్ని విధాలుగా ఇప్పుడు నేను ముంబైలో ఉండకంటే హైదరాబాద్ రండి అని చెప్పట్లా,
ద రీజన్ సినిమా ఇండస్ట్రీ మనకి ఇక్కడ స్టూడియో పెడితే వాళ్ళకి అక్కడ అయ్యే ప్రొడక్షన్ కాస్ట్ కంటే ఇక్కడ తక్కువ. సో తక్కువ ప్రొడక్షన్ కాస్ట్లో సినిమా తీస్తే ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టుకుంటారు, వాళ్ళు ఎక్కువ పెద్ద ఆర్టిస్టులను పెట్టుకోవచ్చు. ఆర్టిస్టులకి ఇవాళ రేపు సగం సినిమా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కదా అలా. అండ్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి, అంతమంది ఇక్కడికి వస్తారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి పని చేసుకుంటున్నారంటే, అలాంటి ఫిలిం సిటీ ఇంకొకటి డెవలప్ అయిందనుకో ఇంకా పెద్దది ఎక్కడైనా మన దగ్గర. మనకి రాచకొండ సైడ్ గుట్టలు ఉన్నాయి, ఇటువైపు అడవులు ఉన్నాయి, ఇంకేవేవో ఉన్నాయి, చాలా ఉన్నాయి, మంచి మంచి ప్రదేశాలు బోల్డ్ ఉన్నాయి. ఇవన్నిటిని కలుపుకొని ఒక మంచి స్టూడియో పెద్దది బిల్డ్ చేస్తే షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరుపుకుంటే ఎక్కడెక్కడి నుంచో అందరు ఇక్కడికి వచ్చి, అండ్ మనకి లోపల స్టూడియోస్ లోపలే హోటల్ బిజినెస్లు, ఫుడ్ బిజినెస్లు కూడా అందులోనే ఉంటాయి. ఇప్పుడు రామోజీలో తారా సితారా హోటల్స్ ఉన్నాయి, అందులోనే ఉంటారు ఎవరైనా వస్తే. ఈ టైప్ ఆఫ్ బిజినెస్ ఎక్కువ అవుతుంది. అంటే విదేశీయులను ఆకర్షించే ఇప్పుడు పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలే పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు సినిమా రంగం మీద ఫోకస్ పెట్టినా చాలు, బోల్డ్ అంత డబ్బులు వస్తాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టెక్నీషియన్స్ అందరు కూడా ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సినిమా మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు మన సినిమా టికెట్ రేట్లు కూడా ఎంత పెరిగినా, ఎక్కడ బిజినెస్ జరిగినా తెలంగాణ గవర్నమెంట్కి ట్యాక్స్లు వెళ్తున్నాయి. సో దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు అయితే ఇట్లా వేరే మనం రామోజీ ఫిలిం సిటీ లాంటిది ఇంకొక ఫిలిం సిటీ నిర్మిద్దామని ఎలా ఆలోచించారో, చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే ఆలోచించి అక్కడ కూడా ఒక ఫిలిం సిటీ పెడితే ఇక్కడున్న టెక్నీషియన్స్ కూడా, ఆంధ్ర టెక్నీషియన్స్ చాలామంది ఇక్కడ తెలంగాణలో వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళంతా ఆంధ్రాకి వెళ్ళే అవకాశం ఉందా? అందరూ వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటి దగ్గరలో హ్యాపీగా పని చేసుకుంటారు. అండ్ ఇప్పుడు వీళ్ళు రెంట్లన్నీ, ఇప్పుడు స్టూడియో రెంట్లు, ట్యాక్స్లు అన్నీ తెలంగాణ గవర్నమెంట్కే ఇస్తున్నారు. మొత్తం ప్రొడక్షన్స్ హౌసెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఆఫీసులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఏపీలో కూడా ఒక ఇంత ఫిలిం సిటీ లాంటి ఏదైనా స్పేస్ వస్తే వైజాగ్లోనే ఎక్కడైనా, ఇండస్ట్రీ అటు వెళ్ళిపోతుంది, సగం అటు వెళ్తుంది. అప్పుడు ఇంకా బోల్డ్ అనే సినిమాలు వస్తాయి. తెలుగులో తెలంగాణ సినిమాలు ఉంటాయి, ఆంధ్ర సినిమాలు ఉంటాయి. బోల్డ్ అనే సినిమాలు వస్తే అందరికీ పని ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులకి వర్క్ లేకుండా ఉన్నాం, అలా ఉన్నాం అంటారు కదా, అట్లా ఉండదు. ఎక్కువ సినిమాలు ప్రొడక్షన్ అవుతూ ఉంటే ఎక్కువ పని ఉంటుంది. వేరే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ చేసుకున్న మన వాళ్ళకి డబల్ పేమెంట్లు, హాలీవుడ్ పేమెంట్లు కదా అక్కడ అంత ఇస్తారు. ఎంత కాదనుకున్నా ఇక్కడ వచ్చేదానికంటే పావులు ఎక్కువే వస్తుంది. ఆ రేంజ్లో మన ఇండస్ట్రీ కూడా డెవలప్ అవుతుందని రేవంత్ రెడ్డి గారు ఫిలిం మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టడం నిజంగా హర్షణీయమే. అదే ముంబైలో కాస్టింగ్ ఏజెంట్కే నీ మీద 3,000 2,000 బెనిఫిట్ వస్తుంది. 20% తీసుకుంటారు వాళ్ళు, మినిమం 20% నాది, మిగతాది నీది, అలా మాట్లాడుకుంటారా. నీకు 10,000 నీ పేమెంట్, 8,000 నీకు ఇస్తుంది, అండ్ 2,000 తన పేమెంట్. బట్ మంచి పేమెంటే. బట్ అంతకు మించి నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అలాగే ఉంటుంది. నీ అపార్ట్మెంట్ మినిమం 1,00,000 పెట్టేది ముంబైలో అసలు చిన్న ఇల్లు కూడా రాదు, 2 BHK రాదు, వితౌట్ 1 lakh 1.5 lakh అట్లా ఉంటే పర్వాలేదు అన్నట్టు వస్తుంది. ఓ 3 లక్షలు పెట్టావనుకో ఇట్స్ ఓకే, ఉండొచ్చు అనే ఒక ఇల్లు వస్తుంది విత్ ఫర్నిష్డ్ ఫ్లాట్ అంతా కలిపి. రెంట్స్ అంత ఉంటాయి. అండ్ నువ్వు బయటికి వెళ్ళిన క్యాబ్స్ కూడా ఇట్లా ఎక్కి అలా దిగాలంటే మనకి ఇప్పుడు క్యాబ్స్ మినిమం 200-300లో యూ కెన్ ట్రావెల్ షేర్లింగంపల్లి దాకా వెళ్ళి రావచ్చు, అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఉంటే ఓ జీడిమెట్ల వరకు వెళ్ళి రావచ్చు ఇంచుమించు. కొంచెం లాంగ్ అయితే మేడ్చల్ కూడా వెళ్ళి రావచ్చు 350కి. ఎయిర్పోర్ట్కి 600 ఆర్ 700 మ్యాక్స్, అటు ఇటుగా ఉంటుంది. ఈ 1000 లోపే కదా ఎయిర్పోర్ట్ కూడా. అదే మిగతా ముంబైలో అక్కడ ఇట్లా 5,000 అలా ఇవ్వాలి ఎయిర్పోర్ట్ క్యాబ్. ఈ రకంగా ఉంటుంది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్తో పాటు మిగతావి కూడా ఎక్కువ. ఇప్పుడు వడాపావ్, ఎందుకు అందరు వడాపావులే తింటారు అంటే బ్రేక్ఫాస్ట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అక్కడ. అట్లా చూసుకుంటే అన్ని విధాలుగా ఇప్పుడు నేను ముంబైలో ఉండకంటే హైదరాబాద్ రండి అని చెప్పట్లా. ద రీజన్ సినిమా ఇండస్ట్రీ మనకి ఇక్కడ స్టూడియో పెడితే వాళ్ళకి అక్కడ అయ్యే ప్రొడక్షన్ కాస్ట్ కంటే ఇక్కడ తక్కువ. సో తక్కువ ప్రొడక్షన్ కాస్ట్లో సినిమా తీస్తే ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టుకుంటారు వాళ్ళు. థ్యాంక్ యూ విజ్ఞాన్. థ్యాంక్ యూ.